ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ కోసం ఏమైనా చేస్తా అని మంకుబట్టు పట్టుకున్నటువంటి ఓ వ్యక్తి. ఆయనే మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగుండ్రా? జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు జర్నలిస్ట్ గా పనిచేసిండ్రు కదా, ఒక జర్నలిస్ట్ గా నాకు నేను అడిగే ప్రశ్నలకు ఉన్నట్టుగా సమాధానం చెప్తారని నేను భావిస్తాను. మీరేం దాచుకోకుండా అడగండి. రైట్ రైట్ అసలు ఏం దాచుకోకండి. రైట్ ఓకే. ఏదడినా స్ట్రైట్ గా ఇంకేం నాకేం 2021 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కర్ణ ప్రభాకర్ను పక్కన పెట్టి పార్టీ వేరే వాళ్ళకి ఎందుకు ప్రియారిటీ ఇచ్చిందని అంటే, ఎమ్మెల్సీ చేసి కాళ్ళు చేతులు కట్టి పడేసారు కవితయి. కవిత చాప్టర్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమైతే నష్టం అవుతుందా? ఇప్పుడు ఎంత ఉంటుంది మీ ఆస్తి? అట్లా ఎట్లా చెప్తాం క్రాంతి, ఆస్తి ఎంత ఉంది అనేటువంటిది. ఎన్నికలు అనగానే డెఫినెట్గా ఇవాళ కాస్ట్లీ అయితేనే కదా. కాస్ట్లీ రాజకీయాలను చేసింది కేసీఆర్ అయినా అంటే, పెట్రోల్ లేకపోయిన కాలంలోనే హైదరాబాద్ డెవలప్ అయింది కదా. 2014 నాటి హైదరాబాద్ వేరు, 2014 నుంచి ఒకసారి మీరు స్టడీ చేస్తే అసలు హైదరాబాదు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశంలో ఉన్న 5 నగరాలు ఒక నగరంగా. పాములా ఈరేస్ కేసులో రాంగ్ ట్రాన్సాక్షన్ చేసిరాలి. 50 కోట్ల రూపాయలు ఇచ్చింది ఫ్యాక్ట్. మీకు నయంకు సంబంధం ఏంటి అసలు? ఆయన చనిపోయే ముందే ఆయన ఎవరెవరితో కాంటాక్ట్ ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడుతుంది అంటే ఎవరన్నా పేర్లు బయట పెడతాడని చంపేసారా, లేకపోతే ఎందుకోసం చంపారు అసలు? కేసీఆర్ గారు అక్కడ నల్గొండలో కేసీఆర్ గారు కూడా ఒకసారి అన్నాడు, అంటే ఎవడంటి రౌడీ ఎవడు రౌడీ చెప్పి నయం అసంటోళ్ళనే. అంటే ఒకరోజు ఏమైంది, నయం నేను జస్ట్ బ్యాచ్మేట్స్ మాత్రమే, నాకు ఆయనకు ఆ సంబంధం మాత్రమే తప్ప ఇంకా పెద్దగా సంబంధాలే లేవు అని అంటున్నారు. మీరు ఆయన ఏ పని చేసినా కలిసి చేసేది. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే నువ్వు ఆ నాయకుని కొట్టు అంటాడు. నన్ను కొట్టిరు. అతను చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాడు. మా పార్టీలో లేడు, అధికార పార్టీలో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో. ఆ వ్యక్తి పేరు చెప్పరా? నయీం అనేటటువంటి వ్యక్తి చనిపోయే ముందు రోజు వరకు కూడా మీతోటి అటాచ్లో ఉన్నాడు, మీతో సత్సంబంధాలు ఉన్నాయి, మీరు ఆయన ఏ పని చేసినా కలిసి చేసేది. 2011లోనే నేను నయీం చేతిలో చనిపోవాల్సింది. నేనే. ఇది ప్రపంచానికి తెలియదు, కానీ ఎప్పుడన్నా గన్ను పట్టుకునేటటువంటి సందర్భం వచ్చినా? గన్స్ చాలా సందర్భాలు పట్టుకున్నాను. కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఈరే కోసం కొట్టుకొచ్చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా, తులం బంగారు ఇస్తున్నావు అంటేనేమో అన్న నాకు వచ్చేది మంచి మాటలు రావు. కాళేశ్వరం ద్వారా రావాల్సినటువంటి నీళ్లు చేరేటువంటి పరిస్థితి. కాళేశ్వరం పేల్చివేయబడ్డది. పేల్చిర్రా నిజంగా? అది పేల్చిండ్రు 100% అనేటువంటిది. దుర్మార్గమైన పరిపాలన ఉందో కనిపిస్తా ఉంది. 420 హామీలు ఇచ్చినారు. 420 అని మీరు సృష్టించారు, కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన హామీలు అని చెప్పండి. కవిత భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను జ్యోతిష్యుని కాదు, జ్యోతిషానికి వ్యతిరేకం క్రాంతి. నేను నాస్తికులా మీరు? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి అప్పుడున్న ప్రతిపక్షం, ఇప్పుడున్న అధికార పక్షం, స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు 1,00,000 సార్లు అన్నారు. రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ చెప్పిండు సమాధానం. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందయా, ఇంత పిచ్చిగా మాట్లాడేటోళ్ళు ఉంటారా అని నేను సమాధానం చెప్పేందుకు. మీ టీంలో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ఇలా చీఫ్ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణకి, కానీ కర్నె ప్రభాకర్ గారు మాత్రం ఇంకో మంచి స్థాయిలో, అంటే ఓ మంత్రి కాలేకపోయారు అని అన్నదైతే ఉంటుంది కదా. ఆయనే గుర్తు చేస్తున్నాడు, అన్న నీ కమిటీలో నేను డిస్టిక్ యూత్ వింగ్లో సెక్రటరీగా పనిచేసినాను, 2 సార్లు ఎమ్మెల్యే అయినా నీకేమీ అవకాశం రాకపోయాయి కదా. గంట చక్రపాణి గారు అక్కడ ఉండే కొద్దిగా ఆశ్చర్యపోయిన. కవిత నిజంగా మీరు బయటకు పంపించారా, లేకపోతే తను పోయిందా? కేసీఆర్ గారి పేరు లేకుండా ఆమెనే శక్తివంతరాలు. అయితే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి. కేసీఆర్ గారిని తిడితే నువ్వు అనుకున్న లక్ష్యం వైపోయి హెచ్చరిస్తురా? మొదటిసారి ఎంపీ ఇచ్చి రెండోసారి తనే ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తే నాకు ఏం చేయలేదు ఈ పార్టీ అని చెప్పేసి. కవిత వెనకాల రేవంత్ ఉన్నారని కొన్ని సందర్భాలలో, కవిత వెనకాల బీజేపీ ఉన్నదని కొన్ని సందర్భాలు అంటున్నారు. నువ్వు మమ్మల్ని తిట్టడంతో ఏం ఉపయోగం వస్తుంది? నీ లక్ష్యం ప్రభుత్వం, ఆ ప్రభుత్వంని తిడితే నీ ఎంబడి ఎవరిన ప్రజలు నడుస్తారు, కానీ ప్రజలు ఇంకెట్లా నడుస్తారు, ఎందుకు నడుస్తారు? కవితకు ఏం కావాలి అసలు? ఆ ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నా అనేటువంటి ఆలోచనలో ఆ లక్ష్యం పెట్టుకొని ఆమె ఏ దారి తొక్కుతుందో అర్థం కాకుండా కన్ఫ్యూజ్ ఉంది. కవిత రాసిన లెటర్ ఏదైతే ఉందో ఎందుకు బయటకు వచ్చింది? 2001 నుండి ఈ రోజు వరకు ఎవరి ఉత్తరం బయటి ప్రపంచానికి రాంది.
ఆ పక్కనే డస్ట్బిన్ ఉత్తరం చదవటం చింపి అక్కడే వేయడం. రేవంత్ రెడ్డి, అబద్ధాల మనిషి, కేసీఆర్, విజనరీ, కేటీఆర్, అద్భుతమైన యువ నాయకుడు, హరీష్ రావు, ఉద్యమ సహచరుడు, భవిష్యత్తున్న నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కొండా సురేఖ, ఆవేశపర్రాలు, సీతక్క, తెలివిగా ముందుకు పోయేటువంటి కోయజాతి బిడ్డ, నారా చంద్రబాబు నాయుడు, ఉన్నది లేనట్టు ప్రపంచానికి భ్రమింపజేసే నాయకుడు, కల్వకుంట్ల కవిత, సక్రమ దారిని ఎన్నుకొని ఒక సుదూరపు బాటసారి, ఎన్నుకొని తిరిగి మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా? వీఆర్ఎస్ పార్టీ 100% వస్తుందా? ఏ సామాన్యుడు తెరిపోయినా సార్ మళ్ళీ మీరే రావాలని మాట్లాడుతున్నారు. సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నారే.